వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు పెళ్లివారొస్తారు సున్నం వేయండి. చంద్రముఖి మందిరంలోకి వచ్చిన పరమానందయ్య గారు తమ శిష్యుల దీవెనలను వింటూ విస్తుపోతూ క్షణంలో తేరుకొని కనుసైగతో ఆదిని దగ్గరకు పిలిచి బాగా తగ్గు స్వరంతో ఇక్కడికి ఎలా వచ్చారర్రా అని అడిగారు. ఆది చాలా రహస్యం చెబుతున్న వాడిలా, రాక చస్తామా, మీ మీద కోపంతో అమ్మగారు చచ్చిపోవడానికని ఇంతింత విషం ఉండలు తయారు చేసుకుని అటక మీద గంగాళంలో దాచిపెట్టారు. మేమందరం ఉండగా అమ్మగారిని చావనిస్తామా? అందుకే అందరం విషం ఉండలన్నీ తినేసాం, చచ్చిపోయాం. అప్పుడేమో యమభటులు వచ్చి మమ్మల్ని స్వర్గానికి తీసుకువచ్చి నందనోద్యానవనంలో ఉంచి మాయమైపోయారు. అంతలో ముసుగు వెధవ ఎవడో స్వరంగ తలుపు తెరిచి ఢిమ్గిటక అన్నాడు. ఆ దారిలో దారి తప్పి మేము ఈ గంధర్వకన్య గదికి చేరాం. పూజ సంతర్పణం చేయించాం. ఆవిడికి ఆశీస్సులిచ్చాం, శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు అని. అంతలో స్వర్గాధిపతి నరేంద్రుడు వచ్చాడు. అవును, ఇంతకీ ఈ స్వర్గానికి మీరెట్లా వచ్చారండి? విషం ఉండలు మీరు కూడా తినేశారా అని అడిగాడు. పరమానందయ్య గారు వెంటనే చుప్, నోళ్లు ముయ్యండి అని మందలించి చంద్రముఖి వైపు చిరునవ్వుతో చూస్తూ, అమ్మా, నీ వ్రతం ఫలించింది. ఈ దేవదూతలు వచ్చారు, నీ విందు ఆరగించారు. రాజా నరేంద్రతో నీ వివాహాన్ని ఆ దైవం నిశ్చయించాడు అన్నాడు. చంద్రముఖి సిగ్గుతో తల ఊపుతూ సరేనంది. అంతటా అప్పన్న లగ్నం నిశ్చయిస్తూ, బావగారు, త్రయోదశి నాటి రాత్రి మీ ఇంట్లో వివాహం కదా, ఆ మరునాడు చతుర్దశి అంటే మహాశివరాత్రి నాటి ప్రదోషకాలం తదుపరి అమరేశ్వర స్వామి సన్నిధానంలో చంద్రముఖి నరేంద్రల వివాహం, అనంతరం ఆ రాత్రి అమరేశ్వర స్వామి వారి కళ్యాణం అని చెప్పాడు. పరమానందయ్య గారు తక్షణం తథాస్తు శుభం అని సమర్థించారు. నరేంద్ర తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, గురుదేవా, మీ ఆజ్ఞ మాకు శిరోధార్యం అని చెప్పి అప్పన్న వైపు తిరిగి, అప్పన్నగారు, మాకింత మేలు చేసిన మీరు నిరంతరం మాతోనే ఉండాలని ఆశపడుతున్నాం. అందునిమిత్తం మహాప్రజ్ఞాధురీణులైన తమర్ని మా మహామంత్రిగా నియమిస్తున్నాం అని ప్రకటించాడు. అంతటా ఇంటికి చేరుకున్న పరమానందయ్య గారు భ్రమరాంబని పరామర్శిస్తూ, ఏమిటి భ్రమరం, నువ్వేమో ఇంతింత విషపు ఉండలు చేసి అటక మీది దాచిపెట్టావట. నిన్ను చావకుండా కాపాడటానికి వీళ్ళు ఆ విషం మింగి చచ్చి స్వర్గానికి వచ్చారట, ఏమిటి కథ అని అడిగారు నవ్వుతూ. భ్రమరాంబ గారు తల తిప్పి బెల్లం కొట్టిన రాళ్లల్లా నిలబడ్డ శిష్యుల్ని యగాదిగా చూస్తూ, ఓరి మీ దుంపలు తెగ, రెక్కలు ముక్కలు చేసుకుని తయారు చేసిన గంగాళండు సున్ని ఉండలు అన్నీ తినేశారట్రా, మీది కడుపా చెరువా అని అంది. ఆది వినయం ఒలకబోస్తూ, కడుపేనండి, కాకపోతే ఇక్కడ ఇంతింత విషం ఉండలు తిన్నవాళ్ళం అక్కడ చంద్రముఖి వడ్డించిన పంచభక్ష్య పరమాన్న భోజనం ఎలా పట్టిస్తామండి అని ఎదురు ప్రశ్నించాడు అమాయకంగా. భ్రమరాంబ గారు విస్తుపోతూ, ఇక్కడ తిన్నది చాలక అక్కడ విందు భోజనాలా అని నోరు తెరిచింది. పరమానందయ్య గారు ముసిముసిగా నవ్వుకుంటూ, అయిందేదో అయింది, అంతా మన మంచికే జరిగింది. ఎల్లుండి రాత్రి అమరావతిలో నరేంద్ర చంద్రముఖిల వివాహం, అంతేనా? మన అప్పన్న ఏకంగా మహామంత్రి అయ్యాడు, దానికి వీళ్లే సూత్రధారులు అన్నారు. భ్రమరాంబ గారు తెల్లబోతూ, వీళ్ళా అంది. పరమానందయ్య గారు నవ్వుతూ, వీళ్ళా అంటూ అంత తేలిగ్గా తీసేస్తున్నావేమిటి? వీళ్ళు ఎవరనుకుంటున్నావు? ఈ పరమానందయ్య గారి శిష్యులు. రేపు మన కళ్యాణి పెళ్లి పెత్తనం అంతా వీళ్ళదే అనేశారు. అంతే, పరమానందయ్య గారి ఇంటికి పెళ్లికళ వచ్చేసింది. 7 శిష్యులు ఇంటి ముందు పందిరి వేసి అరటి పిలకలు మామిడి తోరణాలు కట్టి అలంకరించారు. ఇంటి వెనుక వంటవాళ్ల కోసం పెద్ద పెద్ద గాడి పొయ్యిలు తవ్వి సిద్ధం చేశారు. ఇంటికి ఎదురు పొరుగింటిని మగపెళ్లి వాళ్ల విడిదిగా నిశ్చయించి అక్కడ అన్నీ సిద్ధం చేశారు. బ్రహ్మానందయ్య గారింట్లో కళ్యాణిని పెళ్లి కూతుర్ని చేశారు. ఆయన అక్కడే హడావిడిగా అటు ఇటు పచార్లు చేస్తూ తన కన్న కూతురికే పెళ్ళి అన్నంత సంబరపడిపోతూ ఉన్నారు. పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ స్వయంగా చివరిసారిగా పరిశీలిస్తున్న పరమానందయ్య గారికి తన ఇంటి బయట గోడకి సున్నం వేయలేదని అర్థమైంది.
ఇల్లంతా సున్నం వేసి శిష్యులు సున్నం అయిపోయిందని చెప్పడం, తాను మళ్ళీ సున్నం తెప్పించడం గుర్తుకు వచ్చింది. పరమానందయ్య గారు వెంటనే ఆదిని పిలిచి, ఒరే ఆది, సున్నం నీళ్లలో కలుపు, సున్నం వెయ్యాలి ఇక్కడ అన్నారు. ఆది తల ఊపి వెంటనే ఆ పని చేయడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. పరమానందయ్య గారు మిగతా శిష్యులకి బాధ్యతలు చెబుతూ, ఒరే జాగ్రత్తగా వినండి, ఇంకాసేపట్లో పెళ్లివారు వస్తారు. రాగానే పానకం తర్వాత విడిదింట్లోకి తీసుకెళ్ళి ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టి తలంటండి. ఎవరైనా మొహమాటి పడినా ఊహు వద్దు వద్దు అన్నా కూడా వదలద్దు. అతిథి మర్యాదలు అదిరిపోవాలి, అర్థమైందా అన్నట్లు పెళ్ళిళ్ళ పేరైని ఘనంగా సత్కరించండి అని చెబుతూ ఉండగానే మేళగాళ్ళు వచ్చారు. కొందరు ఊరి పెద్దలు కూడా వచ్చారు. పరమానందయ్య గారు వాళ్ళని పెళ్లి పందిట్లోకి తీసుకువెళుతూ ఉంటే ఆది సున్నం కలిపి పట్టుకు వచ్చాడు. పరమానందయ్య గారు కంగారు పడిపోతూ, అట్లా నిల్చుండిపోతే ఎట్లారా ఆది, సమయం దగ్గర పడుతుంది, పెళ్లివారు వస్తారు, సున్నం వేయండి అని పురమాయిస్తూ పందిట్లోకి వెళ్ళిపోయారు. అంతలో మంగళకి అనుమానం వచ్చి, ఒరే పెళ్లివారికి ముందు పానకమా తలంటా అని అడిగాడు. బుధ తల ఎగరేస్తూ పానకం అన్నాడు. గురు విసుక్కుంటూ కాదు కాదు తలంటూ అన్నాడు. ఆది ఇద్దరి మధ్యలో తలదూర్చి మరి సున్నమో అన్నాడు. శుక్ర వక్రంగా కనుబొమ్మలు ముడిచి, గొడవ పడకండిరా, ఓ పని చేయండి, పెళ్ళికి వచ్చిన వారిని వచ్చినట్లు విడిది ఇంట్లోకి తీసుకెళ్ళి పానకంతో తల అంటి సున్నం వేయండి అని తేల్చేశాడు. శని విలాసంగా నవ్వి, అంతేనర్రా అంతే, అలా చేస్తే ఎవరి ముందు ఎవరు వెనక అంటూ మనలో మనం కొట్టుకొని చావం. అదిగో పెళ్లివారు వస్తున్నారు, పెళ్ళిళ్ళ పేరయ్య ముందుండి వాళ్ళని తీసుకొస్తున్నాడు. మనం మర్యాదలు చేసేదాకా ఏమి చేస్తామో వాళ్ళకి తెలియకూడదు. ముందుగా తెలిస్తే ఊహూ వద్దొద్దు అని తెగ మొహమాట పడిపోతారు. నేను సోమ ఇక్కడ ఉంటాం, అందరూ లోపలికి వెళ్ళి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. వెంటనే మిగతా వాళ్ళు తమ సరంజామాతో విడిదింట్లోకి వెళ్ళిపోయారు. సరిగ్గా అప్పుడే మగపెళ్లివారు పల్లకీలో పెళ్ళికొడుకుతో పాటు ఊరేగింపుగా అక్కడికి వచ్చారు. శని సోమ పళ్ళు ఇకిలిస్తూ, రండి రండి, మా సత్కారాలు అందుకోండి అన్నారు. మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.